హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ ఇన్ఫో సపోర్ట్. ఈరోజు మనం ఒక 10 తెలుగు వాక్యములను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ప్రతి ఒక్కరికి మనమే ఎలా బాధ్యత వహిస్తాము. హౌ డు వీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి మనమే ఎలా బాధ్యత వహిస్తాము. హౌ డు వీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీవన్. నేను అతనిపై పోలీస్ కేసు దాఖలు చేశాను. ఐ ఫైల్డ్ ఏ పోలీస్ కేస్ అగెన్స్ట్ హిమ్. నేను అతనిపై పోలీస్ కేసు దాఖలు చేశాను. ఐ ఫైల్డ్ ఏ పోలీస్ కేస్ అగెన్స్ట్ హిమ్. అతను నా బదిలీని ఆపవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు స్టాప్ మై ట్రాన్స్ఫర్. అతను నా బదిలీని ఆపవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు స్టాప్ మై ట్రాన్స్ఫర్. చదువుకున్న వ్యక్తిగా నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. చదువుకున్న వ్యక్తిగా నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. ఎమ్మెల్యే గారు డిఎస్పీ ఆఫీస్లో కేసు పెట్టమని మాతో చెప్పాడు. ద ఎమ్మెల్యే టోల్డ్ హస్ టు ఫైల్ ఏ కేస్ ఇన్ ది డిఎస్పీ ఆఫీస్. ఎమ్మెల్యే గారు డిఎస్పీ ఆఫీస్లో కేసు పెట్టమని మాతో చెప్పాడు. The MLA told us to file a case in the DSP office. చిన్ననాటి స్నేహితులపై మీరు పోలీస్ కేసును ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చింది? Why did you need to file a police case against childhood friends? చిన్ననాటి స్నేహితులపై మీరు పోలీస్ కేసును ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చింది? Why did you need to file a police case against childhood friends? నేను చెప్పిన షరతులను అతను ఒప్పుకుంటే నేను అతనికి సహాయం చేస్తాను. If he admitted to the conditions I said, I will help him. నేను చెప్పిన షరతులను అతను ఒప్పుకుంటే నేను అతనికి సహాయం చేస్తాను. If he admitted to the conditions I said, I will help him. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తుల దగ్గర నటించకండి. Don't bite the hand that feeds you. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తుల దగ్గర నటించకండి. Don't bite the hand that feeds you. ఆహార కల్తీని ఎలా నివారించాలి? హౌ టు ప్రివెంట్ ఫుడ్ అడల్టరేషన్. ఆహార కల్తీని ఎలా నివారించాలి? హౌ టు ప్రివెంట్ ఫుడ్ అడల్టరేషన్. గత ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో చాలా అనుమానాలున్నాయి. There are many doubts about the recruitment of outsourcing jobs in the previous government. గత ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో చాలా అనుమానాలున్నాయి. There are many doubts about the recruitment of outsourcing jobs in the previous government. This is today's video. If you like it, please like, share and subscribe our channel. Thank you very much.